హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విజయానంద్ గణేష్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి కోపడుతూ ఉంటాడు. ఇద్దరు పిల్ల పచ్చాగాళ్ళని ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా ఆపలేకపోయావు. ఛీ, నీది ఒక బతికేనా అంటూ తిడుతూ ఉంటాడు. విశ్వాస్కి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడతాడు. విశ్వాస్ విజయానంద్తో మినిస్టర్ బ్యాగ్ తెమ్మంటున్నాడు అని చెప్తాడు. విజయానంద్, ఆ బ్యాగ్ చాలా విలువైంది, ఆ బ్యాగ్ తీసుకెళ్లాలంటే మన మనిషి అయి ఉండాలి, పని మనిషి అయి ఉండాలి, అన్నింటికీ మించి నంబర్ 1 వెర్రి వెంగళప్ప అయి ఉండాలి అంటాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎవరుండారా అని విశ్వాస్ని అడుగుతాడు విజయానంద్. విశ్వాస్, నేనుండాను కదా సార్ మీ విశ్వాసాన్ని అంటాడు. విజయానంద్, విశ్వాసం నువ్వు మేధావిరా, నాకు కావాల్సింది బ్యాగ్ తీసుకెళ్ళడానికి ఒక వెర్రివాడు, ఎవరున్నారు అంటూ గణేష్ వైపు చూస్తూ ఉంటాడు విజయానంద్. గణేష్, నేను తీసుకెళ్తాను సార్ అంటాడు. విశ్వాస్, సార్ ఇక్కడే ఉన్నాడు సార్ వెర్రి వెంగళప్ప అంటూ నవ్వుతాడు. విజయానంద్, వద్దులేవయ్యా, నీ వల్ల కాదులే, అసలే నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, పైగా టైంకి తీసుకెళ్ళలేదనుకో చాలా ప్రాబ్లం అయిపోతుంది అంటాడు. గణేష్, నన్ను నమ్మండి, మీరు చెప్పిన టైంకి ఆ మినిస్టర్ దగ్గరకు చేరుస్తాను అంటాడు. విజయానంద్, నమ్మొచ్చా అని విశ్వాస్ని అడుగుతాడు. విశ్వాస్, నేను మీకు చెప్పాలా సార్, మీరు నమ్మొచ్చు అనుకుంటే నమ్మొచ్చు, లేదంటే లేదు అంటాడు. గణేష్, నేను మీ మనిషిని సార్, ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడతాడు. విశ్వాస్, ముచ్చట పడుతున్నారు సార్, ఇవ్వండి అంటాడు. విజయానంద్, సరే తీసుకురా అంటాడు. విశ్వాస్ ఇచ్చిన బ్యాగ్ తీసుకుని గణేష్ వెళ్ళిపోతూ ఉంటే విజయానంద్ గణేష్తో, గణ, ఈసారి ఏ తప్పు జరగకూడదు అంటాడు. గణేష్ అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. విజయానంద్ విశ్వాస్తో, ఎలా ఉంది మన ట్రీట్మెంట్ అని అడుగుతాడు. విశ్వాస్, ఎండుమిరపకాయల మీద పడుకోబెట్టినట్టుంది సార్, వాడికి ఇలాగే జరగాలి అంటాడు. విజయానంద్, ఇప్పుడేం చూసావురా, ముందుంది ముసళ్ళ పండగ, ఈ విజయానంద్ అంటే ఏంటో చూపిస్తా అంటాడు విజయానంద్. ఇక ప్రేరణ విశ్వనాథ్ ఇచ్చిన మెటీరియల్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సిద్ధార్థ్ ప్రేరణను బుక్స్ ఇవ్వమంటాడు. ప్రేరణ 2 బుక్స్ సిద్ధార్థ్కి ఇచ్చి 3 బుక్స్ తన దగ్గర ఉంచుకుంటుంది. సిద్ధార్థ్ మరో బుక్ కూడా తనకే ఇవ్వమంటాడు. ప్రేరణ, ఎప్పుడు రోడ్ల మీదే ఉంటావు కదా, ఇంకెప్పుడు చదువుతావు, అందుకే నేను తీసుకున్నాను అంటుంది. సిద్ధార్థ్, 24 గంటలు ఇంట్లో ఖాళీగా ఉంటావు కదా, నువ్వెప్పుడైనా చదువుకోవచ్చు, ఆ బుక్ తనకే ఇవ్వమని ప్రేరణతో గొడవ పడుతూ ఉంటాడు సిద్ధార్థ్. అప్పుడే పరాంకుశం సిద్ధార్థ్ ప్రేరణ దగ్గరకు వస్తాడు. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే ఒక సలీం అనార్కలిలాగా, ఒక లైలా మజ్నూలాగా కనిపిస్తున్నారని ఆ రోజే చెప్తే మీరు నమ్మలేదు, ఒప్పుకోలేదు, వెరీ బ్యాడ్ అంటాడు. సిద్ధార్థ్, ఎవర్రా నువ్వు అంటాడు. పరాంకుశం, నన్ను అప్పుడే మర్చిపోయారా, నేను అంకుశం, పరాంకుశం ఆర్టిస్ట్ని సార్ అంటాడు. ప్రేరణ, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటుంది. పరాంకుశం, మీ జంటను అద్భుతంగా పెయింటింగ్ వేశాను, మీరు మ్యాచప్ అవుతారని కూడా చెప్పాను, గుర్తొచ్చిందా అంటాడు. అప్పుడు గీసిన పెయింటింగ్ మీకు మెమరబుల్గా ఉంటుందంటే మీరు వినలేదు, కొనలేదు, ఇప్పుడు కూడా మీ అందమైన జంటను అద్భుతంగా గీశాను చూడండి అంటూ తను వేసిన పెయింటింగ్ని చూపెడతాడు. సిద్ధార్థ్, ఇంతలోనే ఈ బొమ్మ ఎలా గీసావురా అని అడుగుతాడు. పరాంకుశం, అది సార్ ఈ పరాంకుశం టాలెంట్ అంటాడు. అప్పుడు బొమ్మకి 1000 రూపాయలు, ఇప్పుడు బొమ్మకి 1000 రూపాయలు, మొత్తం 2000 ఇచ్చుకోండి, ఈ పెయింటింగ్ తీసుకోండి, కావాలంటే కన్సెషన్ కూడా ఇస్తాను సార్ అంటాడు. మీరిద్దరూ పోటీపడి గొడవపడి కింద మీద పడినప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పండి చాలు, ఈరోజు లవర్స్గా ఉన్న మీరు రేపు భార్యాభర్తలుగా అని అంటూ ఉంటే ప్రేరణ సిద్ధార్థ్ ఒకేసారి పరాంకుశంని చెంపదెబ్బ కొట్టబోతారు. పరాంకుశం వెనక్కి వంగడంతో ఇద్దరి చేతులు కలుసుకోవడం చూసి పరాంకుశం, ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ అంటాడు. ఈ ఫోజ్ ఏదో బాగుందే అని అంటూ ఉంటే ప్రేరణ సిద్ధార్థ్ ఇద్దరు పరాంకుశం చెంపలు వాయిస్తారు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదురా అని అడుగుతారు. పరాంకుశం, మీరు ఎన్ని చెంపదెబ్బలు కొట్టినా మీతో ఈ పెయింటింగ్స్ కొనిపించేంత వరకు వెంట పడుతూనే ఉంటాను అంటూ ప్రేరణ సిద్ధార్థ్ కొట్టబోవడంతో పారిపోతాడు పరాంకుశం. ఇక గణేష్ కారులో మినిస్టర్ బ్యాగ్ తీసుకొస్తూ ఉంటాడు. విజయానంద్ తనను అవమానించడం గుర్తు చేసుకుంటూ, ప్రతి వెధవకు లోకువైపోతున్నాను, నా ఒంటి మీదకు నా యూనిఫామ్ రానివ్వు, అందరి సంగతి అప్పుడు చెప్తాను అనుకుంటూ వెనక సీట్లో ఉన్న బ్యాగ్ చూసి డ్రైవ్ చేస్తూ ముందు వస్తూ ఉన్న బైక్ని యాక్సిడెంట్ చేస్తాడు. బైక్ అతను గణేష్ దగ్గరకు వచ్చి గణేష్తో గొడవ పడుతూ ఉంటే గణేష్ అతన్ని చెంపదెబ్బ కొడతాడు.
అక్కడున్న వాళ్ళంతా తప్పు నువ్వు చేసి అతనెందుకు కొడుతున్నావని గణేష్ని అడుగుతారు. గణేష్ వాళ్ళతో కూడా గొడవ పడతాడు. మేమంతా చూసామండి అని వాళ్ళు అంటూ ఉంటే గణేష్ నేనే చేశానని ప్రూఫ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేరణ నేను చూశాను అంటుంది. గణేష్ ప్రేరణను చూసి దిగొచ్చిందండి వీరనారి అంటాడు. వీళ్ళు కూడా చూసామనే చెప్తున్నారు. వీళ్ళు నువ్వు చూపించింది యాక్సిడెంట్, కానీ ఆ యాక్సిడెంట్ నేనే చేశాను అని ప్రూఫ్ ఉండాలి కదా అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధార్థ్ ప్రూఫ్ ఉంది అంటూ తన ఫోన్ చూపెడతాడు. ఈ రికార్డ్ అవుతున్న వీడియో సరిపోతుందా అంటాడు. పక్కనే ఉన్న కుమార్ నవ్వుకుంటూ ఉంటాడు. సిద్ధార్థ్ అంతా ఈ వీడియోలో రికార్డ్ అయింది, ఫుల్ పిక్చర్ క్వాలిటీ సరిపోతుందా అంటాడు. గణేష్ రే నిన్ను అంటూ సిద్ధార్థ్ని కొట్టడానికి రాబోతూ ఉంటే సిద్ధార్థ్ కావాలంటే చూడు ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది అంటాడు. గణేష్ తప్పు చేస్తున్నావు అంటాడు. సిద్ధార్థ్ తప్పు చేసింది నువ్వు, మర్యాదగా తప్పు ఒప్పుకొని అతని బైక్ డ్యామేజ్కి కాంపెన్సేషన్ ఇచ్చి సారీ చెప్పి వెళ్ళిపో అంటాడు. అప్పుడే గణేష్కి విశ్వాస్ ఫోన్ చేసి మినిస్టర్కి బ్యాగ్ ఇచ్చారా అని అడుగుతాడు. గణేష్ మినిస్టర్ గారు బిజీగా ఉన్నారు, నేను 5 నిమిషాల్లో ఇస్తాను పెట్టేయి అంటాడు. అక్కడున్న వాళ్ళంతా బైక్ అతనికి డబ్బులిచ్చి సారీ చెప్పమని అరుస్తూ ఉంటే కుమార్ కూడా వాళ్ళతో కలిసి అరుస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ వాళ్ళను ఆగమని చెప్పి గణేష్తో లేట్ చేయొద్దు బాస్, టెక్నాలజీ బాగా అప్డేట్ అయిపోయింది అంటాడు. గణేష్ రే నిన్ను అంటూ కోపడుతూ ఉంటే సిద్ధార్థ్ ఇది కూడా రికార్డ్ అవుతూనే ఉంది అంటాడు. గణేష్ బైక్ అతనికి డబ్బులిచ్చి వెళ్ళబోతూ ఉంటే ప్రేరణ హలో సారీ చెప్పలేదు ఇంకా అంటుంది. అందరూ సారీ చెప్పాలని అరుస్తూ ఉంటారు. గణేష్ ఆపండి అంటూ కోపడుతూ బైక్ అతనికి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. కుమార్ సిద్ధార్థ్ ఫోన్ తీసుకుని చూస్తూ భలే వచ్చిందిరా అంటాడు. ఇక మినిస్టర్ ఫోన్ చూస్తూ గణేష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. గణేష్ మినిస్టర్ దగ్గరకు వచ్చి బ్యాగ్ ఇస్తాడు. మినిస్టర్ టిఫిన్ చేసావా, కాఫీ తాగుతావా, పోనీ నేను కూల్ డ్రింక్ తెప్పించనా అని అడుగుతూ ఉంటాడు. గణేష్ ఏమైంది సార్ అలా ఉన్నారు అంటాడు. మినిస్టర్ ఎందుకు లేట్ అయిందని గణేష్ని అడుగుతాడు. గణేష్ యాక్సిడెంట్ చేసిన విషయం గుర్తు చేసుకుని దారిలో కాస్త ట్రాఫిక్ ఉంది అందుకే అంటాడు. మినిస్టర్ నిజం చెప్పే అలవాటు లేదా నీకు, లైఫ్లో అప్పుడప్పుడైనా నిజం చెప్పడం అలవాటు చేసుకో, చాలా బాగుంటుంది అంటాడు. గణేష్ నిజమే సార్, నేనెందుకు అబద్ధం చెప్తాను అంటాడు. మినిస్టర్ ఆ రోజు ఇన్స్టిట్యూట్లో చెప్పావు కదా విజయానంద్కి పెద్ద అబద్ధం. విజయానంద్ వచ్చి నాకు చెప్పగానే ఒక వెర్రివాడిలా స్టేజ్ మీద అమ్మాయి గురించి చెప్పాలని నా తల నేనే ఎగరేసుకున్నాను. చివరికి ఏమైంది, నా తల తీసేసినట్లయింది. ఇప్పటికీ మానసికంగా కోలుకోవడం లేదు అంటూ కోపడతాడు. గణేష్ సారీ సార్, ఆ ఒక్క పొరపాటుకి నేను కావాల్సినంత అనుభవిస్తున్నాను అంటాడు. మినిస్టర్ ఒక్క పొరపాటు కాదు, పొరపాటు చేయడం నీకు అలవాటు, అందుకే ఇప్పుడు కూడా జరిగింది దాచిపెట్టి డ్రామాలు ఆడుతున్నావు అంటాడు. గణేష్ దారిలో వస్తుంటే ఒకడు నా కారును గుద్దేశాడు, చిన్న డిస్టర్బెన్స్ జరిగింది సార్ అంతే అంటాడు. మినిస్టర్ చిన్నది కాదు, చాలా పెద్ద ఘనకార్యమే చేశావు, జనమంతా నీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు చూడు అంటూ తన ఫోన్ ఇచ్చి యాక్సిడెంట్ వీడియో చూపెడతాడు. గణేష్ ఆ వీడియో చూసి షాక్ అవుతాడు. మినిస్టర్ తన ఫోన్ తీసుకుని మొత్తం వైరల్ అయింది, నీ కారులో నా బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ ఎంత విలువైందో తెలియదు కానీ ఇలా రోడ్డు మీదకి రౌడీలా బిహేవ్ చేస్తావు, అసలు నువ్వు పోలీస్వేనా అని జనం ఎక్కేస్తున్నారయ్యా అంటూ కోపడుతూ ఉంటే గణేష్ సరే అది అనుకోకుండా జరిగింది అంటాడు. మినిస్టర్ అనుకోకుండా జరిగినా నీకు ఆలోచన ఉండక్కర్లేదా అంటూ కోపడతాడు. బైక్ వాడితో గొడవ పెట్టుకుంటేనే ఇంత రచ్చయింది, ఒకవేళ ఈ బ్యాగ్ దొరికితే ఏమై ఉండేది, చా సిగ్గుండాలయ్యా, ఏ పని ఎలా చేయాలో తెలిసుండాలి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావయ్యా, నన్ను ఇరికించడమే పనిగా పెట్టుకుంటున్నావా, లేక జనంలో నా పేరు పూర్తిగా తుడిచిపెట్టేయాలనుకుంటున్నావా, నువ్వు నీ వాలకం ఇలాగే పోతే నీ ఒంటి మీద ఆ ట్రాఫిక్ యూనిఫామ్ కూడా ఉండదు అంటూ ఏంటిక్కా చూస్తున్నావు, చేసింది చాలు పో అంటూ కోపడతాడు. గణేష్ వెళ్ళిపోతాడు. ఇక ప్రేరణ ఇంటి దగ్గర చదువుకుంటూ ఉంటుంది. ఐశ్వర్య హ్యాపీగా ఫోన్ తీసుకుని ప్రేరణ దగ్గరకు వస్తుంది. ఇక వాడి పని అవుట్ అంటూ వాడు చేసిన పనికి సోషల్ మీడియాలో వాడి మీద బూతులు కామెంట్లు పెట్టి వాడి దుమ్ము దులిపేస్తున్నారక్క అంటూ ప్రేరణకు గణేష్ వీడియో చూపెడుతుంది. ప్రేరణ ఆ వీడియో చూసి షాక్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.